సో గైస్, ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఏమన్నాడో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు అల్లు అర్జున్ ఫ్యానా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యానా? ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. 'అన్‌స్టాపబుల్' సీజన్ 4 అల్లు అర్జున్ తన సహనటుల గురించి తనకున్న అభిప్రాయాన్ని బాలయ్యతో పంచుకున్నారు. ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ ఎపిసోడ్‌లో ఒక్కొక్క హీరో గురించి బన్నీ చాలా క్లారిటీగా తనకున్న ఫీలింగ్స్ గురించి చెప్పడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు అందగడని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే మహేష్ బాబు కమ్‌బ్యాక్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. తెలుగు సినిమా స్టాండర్డ్ పెంచడంలో మహేష్ బాబు చాలా కీలకం అని బన్నీ చెప్పుకొచ్చారు. అలాగే పోస్టర్ పవన్ కళ్యాణ్‌తో ఫోటో చూపించగానే నేను దగ్గర నుంచి చూసిన వారిలో చాలా ధైర్యవంతుడు. ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం అని బన్నీ తెలిపాడు. దీనికి బాలయ్య అందుకొని తన దారిలో తను వెళ్ళిపోతాడు అని అన్నారు. అంతే సార్, అచ్చం మీలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటూ బన్నీ ప్రశంసించాడు. అయితే పొలిటికల్ పాయింట్స్ మీద మాత్రం బాలయ్య అడగలేదు, బన్నీ చెప్పలేదు. నంద్యాల విషయం గురించి కూడా పెద్దగా ప్రస్తావించలేదు. తర్వాత డార్లింగ్ ప్రభాస్ గురించి బన్నీ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రభాస్ని ఎప్పుడు చూసినా నాదొకటే మాట, 6 అడుగుల బంగారం. ప్రతి సంవత్సరం మా ఇంట్లో క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తాను. ఆ విషయాన్ని ప్రభాస్కి ఎవరో చెప్పారంట. ఆయన యూరోప్ వెళ్ళినప్పుడు క్రిస్మస్ డెకరేషన్ బాక్స్ని తీసుకొచ్చి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే మా ఇద్దరికి చెట్లంటే చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఒక మొక్కను గిఫ్ట్గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్లో ఉంది. మా ఇద్దరి మధ్య ఇలాంటి మంచి మెమోరీస్ ఉన్నాయని బన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇకపోతే రణబీర్ కపూర్ని చూపించగా నాకు బాగా ఇష్టమైన యాక్టర్ అంటూ బన్నీ చెప్పాడు. ఇండియాలో ప్రెజెంట్ జనరేషన్లో మంచి యాక్టర్స్లో రణబీర్ కపూర్ ఒకడు. ఆయన పర్ఫార్మెన్స్ని నేను చాలా ఇష్టపడతాను అని బన్నీ అన్నారు. వెంటనే బాలయ్య కలెక్ట్ చేసుకొని మీ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగారు. ఖచ్చితంగా సూపర్గా ఉంటుందని బన్నీ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఎవరైనా డైరెక్టర్కి 6 నెలలు టైం ఇస్తున్నా, వీరిద్దరి కోసం ఒక మంచి మల్టీ స్టారర్ కథ చేయండి. ఎవరు చేయకపోతే నేనే రాస్తా, డైరెక్షన్ కూడా నేనే చేస్తా అంటూ బాలయ్య సరదాగా అన్నారు. అయితే ప్రొడ్యూసర్ని మాత్రం నువ్వే తెచ్చుకోవాలి అంటూ బన్నీతో చెప్పారు. మా నాన్నని పెట్టమని చెప్తాను సార్ అని అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు. గజిని లాంటి సినిమాని హిందీలో చేసి ఫస్ట్ టైం బాలీవుడ్లో 100 కోట్లు కలెక్షన్ చేశారు అల్లు అరవింద్. ఈ సందర్భాన్ని బాలయ్య అయితే గుర్తు చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.